హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనకి గార్డెన్లో అందరికీ కూడా చక్కగా కరివేపాకు మొక్క ఉంటుంది కదా. మా గార్డెన్లో కూడా మంచిగా ఉందండి. అసలు ఇప్పుడు సీజన్ దీనికి పెరుగుదలకి మంచిగా సమ్మర్ దీనికి చాలా ఇష్టమో ఏమో, మరి ఇప్పుడు మాత్రం మంచిగా పెరుగుద్ది అనమాట. అలా పెరగాలి అంటే మనం ఏం చేయాలంటే పాత ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇదిగోండి చూసారు, ఒకసారి దగ్గరగా రండి. ఇదిగోండి ఇలా ఉన్న పాతవి ఏమైనా ఉంటే ఇలా చుక్కలు వచ్చేస్తుందండి. ఇలా చుక్కలు వస్తుంది అంటే ఇది ముదిరిపోతుందని ఇలాంటివన్నీ చక్కగా ప్రూనింగ్ చేసి తీసేయాలన్నమాట. తీసేస్తే వస్తుందండి. ఇంకా పచ్చగా చూసారా ఎంత బాగా వస్తుంది అనమాట. ఎంత బాగుందో కదా, చాలా మంచి గ్రీన్ కలర్లో లేతగా ఇది పోపేస్తే ఎంత బాగుంటుందో, గుమ్మగుమ్మలాడిపోద్ది అనమాట. ఆ తాలింపు కూడా ఏ కూర అవ్వచ్చు, సాంబార్ అవ్వచ్చు, ఏదైనా కూడా. కాబట్టి చక్కగా ఇది ఏమన్నా కూడా ప్రూనింగ్ చేసేయండి. మంచిగా చాలా ఫాస్ట్గా కూడా వచ్చేస్తుంది. కొంచెం బియ్యం కడిగి నీళ్ళు వేస్తూ ఉండండి. వాటర్లో డైల్యూట్ చేసి డైరెక్ట్గా వేయకూడదు. అలాగే మీకు ఒక ఎగ్ బ్రింజాలు ఉందండి, చూపిస్తాను మీకు. ఎగ్ బ్రింజాలని ఎందుకు అన్నారో కానీ గుడ్డు వంకాయ ఎంత బాగా వస్తూ ఉంటాయి మాకు. చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదా. దీన్ని అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. వంకాయ సాంబార్లోకి వేసుకోవడానికి అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి. చక్కగా తాలింపు కరివేపాకును ఒక వంకాయ కూడా కోసాను. ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి మా గార్డెన్లో, వెరైటీలు అన్నీ కూడా. మీరు చూడాలనుకుంటే తెలుసు కదా, మీరు చేయాల్సిందల్లా చక్కగా మా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ వ్లాగ్స్లోని మొత్తం నేను మొక్కల కేరింగు, వాటి ఎదుగుదలకు మనం ఏం చేయాలి అవన్నీ కూడా నేను చక్కగా చెప్తూ ఉంటాను. మీరు ఫాలో అయిపోతూ ఉండండి, చక్కగా గార్డెనింగ్ చేయండి. ఓకేనండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.